సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలే రాలేదు. వచ్చిన సినిమాలేవి ఆడలేదు. అసలు థియేటర్లకి ఆడియన్స్ వస్తున్నారా అనే అనుమానాలు కూడా వచ్చాయి మధ్యలో. కానీ కంటెంట్ ఉంటే వస్తారు అని ఈ మధ్యే కొన్ని మూవీస్ నిరూపించాయి. ఈ సమయంలో పెద్ది వస్తుంది, పైగా రేట్లు కూడా పెరిగాయి. మరి దీనికి ఎలాంటి ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి? ఫస్ట్ డే రికార్డ్స్ క్రాస్ అవుతుందా? రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు, మొత్తం తెలుగు ఇండస్ట్రీ కూడా పెద్ది రిలీజ్ కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. సంక్రాంతి తర్వాత థియేటర్స్ పూర్తిగా కళతప్పాయి. కొన్ని చోట్ల జనం రాక మూసేశారు కూడా. ఇలాంటి గట్టు పరిస్థితుల్లో వచ్చిన సూర్య వీరభద్రుడు సినిమా కాస్తో కూస్తో థియేటర్లకి ఊపిరిపోసింది. ఆ తర్వాత దృశ్యం 3 కూడా ఓకే అనిపించింది. డబ్బింగ్ సినిమాలైనా కూడా కరువు కాలంలో బయ్యర్లని కాస్తైనా ఆదుకున్నది ఇవే. మరో వారం రోజుల్లో తమ కరువు మొత్తం తీరిపోతుందని నమ్మకంగా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. దానికి కారణం పెద్ది అనే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా టికెట్ రేట్ల పెంపుకి, స్పెషల్ షోలకి అనుమతిచ్చింది ఏపీ ప్రభుత్వం. జూన్ 3న రాత్రి 8 గంటల తర్వాత ప్రీమియర్ షోలు కూడా వేసుకోవచ్చు. ఏపీలో పెద్ది ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి గరిష్టంగా 600 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అలాగే జూన్ 4 నుంచి 10 రోజుల పాటు 5 షోలకి పర్మిషన్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ల్లో 125 రూపాయలు పెంచుకునేలా ఉత్తర్వులొచ్చాయి. అన్నీ సెట్. చూస్తుంటే రికార్డ్ ఓపెనింగ్స్ పై పెద్ది కన్నేశాడని క్లియర్ గా అర్థమవుతోంది. రామ్ చరణ్ స్టార్ పవర్ కి కంటెంట్ కూడా తోడైతే పెద్ది ప్రభంజనం మామూలుగా ఉండకపోవచ్చు. టాక్ తో పని లేకుండా ఫస్ట్ డే అయితే రికార్డ్ ఓపెనింగ్స్ రావడం దాదాపు ఖాయమైపోయింది. ఓవర్సీస్ లో ఇప్పటికే $6 లక్షల వసూలు చేసింది పెద్ది. ఫస్ట్ డే 150 కోట్ల వరకు గ్రాస్ రావచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. మరి చూడాలిక బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ది దుగుడు ఎలా ఉండబోతుందో.